ఇది మంచిగా నవ్వుతా వీడియోలో గలీజా నవ్వుతుంది. అలా లేదే ఇంత అంతే అట్లా ఇంత చూడు మమ్మీ ఎంత పోతారో చాలు. లాస్ట్కు కారం ఉప్పేయాలా దించే ముందు అవి వేగినాక కారం వేయి, కారం వేసి సాల్ట్. ఎందుకంటే ఇప్పుడు వేసినాం అనుకో నేను పడుతున్నాను కొంచెం దగ్గర తీస్తా. మాట్లాడుకుంటుంది ఇద్దా వీళ్ళకి ఏం చేస్తుంది ఈ మంచిగా వేగిన తర్వాత అట్లా చెప్పకే నేను అడుగుతున్నా వీడియో కాదు వాయిస్ తీసేస్తా అదే కొంచెం కారం లాస్ట్ దించే ముందు వేగిన తర్వాత వేయాలి కారం ఉప్పు. వీడియో చాలా చేయకు అవసరం లేదు వీడియో కాదు. నేను చెప్పేది ఏంటంటే ఇది వేగిన తర్వాతనే వేయాలి. వేగిన తర్వాత వేయాలి. ఇప్పుడు వేసినాం కారం మాడిపోతుంది పూటస్తుంది మంచిగా ఉంటాయి అమ్మకి టేస్ట్ మంచిగా ఉంటుంది. మీకు ఎవరు చెప్పారా మీ రెసిపీ? ఈ రెసిపీ మా మమ్మీకి. మీ మమ్మీ చెప్పిందా? నువ్వు నాకు చెప్తున్నావు అందుకే నేను నీకు చెప్తున్నా. బప్పలు చేస్తున్నా నేను బప్పలు రా చాట్ మసాలా వేద్దాం. నిమ్మకాయ ఇంకా సన్నం తరిగిన ఉల్లిపాయ అయితే కూడా మస్తు ఉంటుంది. గిల్లు ఉల్లిపాయ వేసుకుంటా మంచిగా ఉంటుంది. ఇంకా నువ్వు చూడు ఇంకా చాట్ మసాలా వేయాలి నిమ్మకాయ వేయాలా? నిమ్మకాయ నిమ్మకాయ ఉల్లిపాయ వేసుకున్నావు సన్నం ఉల్లిపాయ నిమ్మకాయ కావాల్సింది. ఏంటి ఫోన్ వీడియో ఇస్తున్నాను. అయ్యో వీడియో నువ్వు కూడా అలానే అబ్బో ఎందుకు ఇవి సత్తుకున్నట్టు ఉన్న మొక్కలు కూడా నూనె వడంగానే ఉబ్బుతాయి మంచిగా నిండగా అయిపోయి. చూడు ఎంత నిగనిగలాడుతున్నాయి. ఏంటి నాన్న ఒక్క కంకి కొనాలంటే ఒక 100 రూపాయలు కొనుక్కోయింది ఇతను. ఇవి డాడీ కూడా ఎంత చూసుకోవాలి. ఇట్లా అంటామా బాగా కొయ్యకు కొన్ని కొన్ని పట్ పట్ మనం వెళ్తున్నాయి కన్నా చిన్న అప్పుడు నీకు గరం నూనె ఎట్లా పడుతుందో అట్లా పడుతుంది మళ్ళీ. ఏంటి చేస్తా ఫోన్ అట అమ్మమ్మ ఇవ్వనుకో. సరే స్మెల్లే వెరైటీ వేయిన కొద్ది మంచి వాసన వస్తాయి. మంచి స్మెల్ వస్తుంది. కొత్త పెట్టినా మంచిగా ఉంటాయి, వేయించుకున్నా మంచిగా ఉంటాయి. ఇట్లా ఇవైతే కొంచెం నిండి ఉప్పుకొని ఉప్పుకారం ఉంటాయి కాబట్టి మంచిగా ఉంటుంది. కానీ ఇవి కొంచెం చల్లగా అయినాక మళ్ళీ ఎప్పట్లో సర్కిరట్ అవుతుంది. కొంచెం వేడి వేడి తింటే మంచిగా ఉంటుంది. వర్షం కొట్టంగా వేడి వేడి మక్కలు వేయించుకొని తింటే పల్లిగా వేయించుకొని తినాలి. కానీ ఇంకా సూపర్ ఉంటుంది. కానీ పల్లిగా చాలా పెట్టలే ఇప్పటిదాకా. ఇది ఒకసారి చూద్దామా. ఓ మస్తు గరం ఉంటాయి ఇవి, ఫుల్ గరం. వేవినాయి మమ్మీ.
వేగినాయి. బంద్ చేయాలా? అబ్బాబో ఒకటి వస్తాయి బాగా. బంద్ చేయాలా? బంద్ చేసి కారం ఎత్తావా? కారం 30. ఇది లెమన్. నీకు లెమన్ వేసి స్వీట్ కార్న్ వేయించింది అమ్మమ్మ. మంచిగా ఉంది, సూపర్ టేస్టీ ఉంది. నీకు ఇస్తా చూడు, స్పూన్ వేసి ఇస్తా. వద్దా నీకు? సరే మమ్మీ మనమే తిన్నామే, చిన్నోడు తిన్నాడంట. సరే నాన్న. మంచిగా ఉంది. ఇది కొంచెం మిండేసి, కొంచెం మిండల్లా, మొత్తం మిండల్లా. చెక్క విండి సాల్తీ, మళ్ళీ పులుపు అయితే ఏమో. ఓకే. ఒక స్క్రీన్ షాట్ బొమ్మ తీస్తా, ఫోటో తీస్తా. హచ్చిపోతుంది ఈయనే ఉండనే. బెలూన్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ ఈ వ్లాగ్ నేను ఆఫ్టర్నూన్ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నాను. అండ్ వ్లాగ్ స్టార్టింగ్లో చూసారుగా మా కన్వర్జేషన్ ఎలా ఉంటుందని. మా అమ్మ నేను మాట్లాడుకుంటూ అలాగా అది మక్కలు వేయించామన్నట్టు. అంటే అది మేము కావాలని మాట్లాడుకున్నది కాదు, నార్మల్గా మాట్లాడుకుంది. యాజ్ ఇట్ ఈజ్ మేము ఎలా మాట్లాడుకుంటామో అని పెట్టేశాను. అండ్ మా చిన్నోడు ఇక్కడ అన్ని చీమల పని పడుతున్నాడు. అవి అనుకోకుండా చాలా చీమలు వచ్చాయి ఇంట్లోకి, ఇంకా వాడు అన్నిటినీ చంపేస్తున్నాడు అన్నట్టు. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఏ రోజుదంటే పోలియో డ్రాప్స్ వేసారుగా, పల్స్ పోలియో అప్పటిది. అంటే మేబీ 29th 28th అనుకుంటా, 28th అనుకుంటా. అండ్ ఇక్కడ మేము బీదర్లో ఉంటాంగా, సో అదంతా బ్యానర్ పైన కన్నడ రాసింది, మనకు అర్థం కాదు, కొంచెం అర్థమైనట్టే ఉంటుంది, అర్థం కాదు. అండ్ మాకు నియర్ బై ప్లేస్లోనే ఏ పోలియో డ్రాప్స్ వేస్తారన్నట్టు. ఇప్పుడు నేను చూపించాను కదా, అంతే దూరం, జస్ట్ 2 minutesలో వెళ్ళొచ్చు. అండ్ అలా బైక్ పైన వెళ్ళాము. అండ్ డ్రాప్స్ వేసారు ఇద్దరు 5 yearsే కదా, మా పెద్దోడికి ఇప్పుడు 5 years అండ్ చిన్నోడికి 4 పడ్డాయి అన్నట్టు. పోలియో డ్రాప్స్ వేసి 2 days ముందే 4 పడ్డాయి. అంటే 5 years పిల్లల వారికి వేస్తారు కాబట్టి ఇద్దరికి వేశారన్నట్టు. అండ్ ఇలాగా వేయించుకొని ఇంటికి వచ్చాము. అండ్ ఇది సండే రోజు వ్లాగ్. అండ్ సండే స్పెషల్ ఏంటో మీకు చూపిస్తాను ఇప్పుడు. అండ్ మమ్మీ వచ్చేసరికి చాయ్ పెట్టేసింది, పొద్దున్న టిఫిన్ చేసి వెళ్ళామన్నట్టు. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. ఇది రైస్ తీసుకున్నాను, ఇది చార్మినార్ బాస్మతి రైస్. అండ్ అది ఆఫర్లో ఉండే 100 రూపీస్కి ఈ ప్యాకెట్ వచ్చింది. చాలా బాగుంది రైస్ అయితే. మనం నార్మల్గా కుల్లా తీసుకుంటాం కదా విడి రైస్, దానికన్నా ఇదైతే చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే మంచిగా పుల్లలు అయింది. ఈ దావత్ రైస్ కూడా యూజ్ చేసేదాన్ని అంతకుముందు నేను. ఈ చార్మినార్ అయితే ఫస్ట్ టైం తీసుకున్నాను, బట్ చాలా బాగుంది. మెత్తగానైతే అస్సలు అవ్వలేదు, పొడి అయింది. అండ్ ఇక్కడ చికెన్లో నేను ఏం చేస్తున్నానంటే బోన్లెస్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని తీసి ఒక బాక్స్లో పెడుతున్నాను. అండ్ అది వేరే రెసిపీ కోసం, ఆ రెసిపీ నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను. క్రిస్పీ KFC స్టైల్ చికెన్ చేశాను కదా,
దానికోసం అన్నట్టు. అండ్ అలాగే ఈ చికెన్ అంతా వచ్చేసి మోర్ దెన్ 1.5 కేజీ అండి. 1.5 కిలో కంటే కొంచెం ఎక్కువగా తీసుకొచ్చాము. అండ్ ఇలాగ నిమ్మకాయ పిండేసి పెట్టేసామనుకోండి పాడవకుండా ఉంటుంది. అండ్ నేను అయినా అది ఈవినింగే చేస్తున్నాను కాబట్టి అవసరం లేదు. బట్ ఎలాంటి స్మెల్ లేకుండా కొంచెం ముక్క గట్టి పడుతుందనేసి నిమ్మకాయ పిండేసాను. అండ్ మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నా కదా, అలా నిమ్మకాయ పిండేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. 2 డేస్కి అయినా కూడా 3 డేస్కి అయినా కూడా అలానే ఉంటుంది అన్నట్టు. అండ్ ఇది వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. అండ్ రిమైనింగ్ చికెన్ ఇది రిమైనింగ్ చికెన్ ఇది వచ్చేసి బిర్యానీలోకి అండ్ అలాగే కొద్దిగా గ్రేవీ కూడా చేస్తున్నాను, చికెన్ గ్రేవీ. ఎందుకంటే గ్రేవీ మీన్స్ కొంచెం పులుసు పెడుతున్నాను అన్నట్టు, బిర్యానీలో కలుపుకోవడానికి కొంచెం చికెన్ సూప్ ఉంటే బాగుంటుంది కదా అనేసి ఫస్ట్ పెద్ద గంజు పెట్టేశాను. అది దేనికోసం అంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేయించడానికి. మీకు ఒకటి తెలుసా, బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఎక్కువ టేస్ట్ వస్తుంది. అండ్ మనం ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాం కదా, వీటి పేస్ట్ కూడా మనం అందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. చికెన్ కర్రీలో చేసుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం నార్మల్ ఆనియన్ వేయడం కన్నా ఇలా ఫ్రై చేసిన ఆనియన్ మిక్సీ పట్టి చికెన్ కర్రీ వండుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకో పక్కన వచ్చేసి మన చికెన్ మ్యారినేట్ చేయడం కోసము ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. అండ్ అందులోనే కొబ్బరి డైరెక్ట్ వేస్తే ఏంటంటే అసలు అది ముక్కలుగానే ఉండిపోతుంది. అది కొంచెం నలగొట్టి వేసామనుకోండి, ఇలాగా గట్టిగా కొట్టేసి వేసామనుకోండి మెత్తగా అయిపోతుంది. నేను అబ్జర్వ్ చేశాను. సో దానికోసం అనేసి ఒకసారి గట్టిగా కొట్టేసి వేస్తే మెత్తపడుతుంది ఇక్కడే. సో తొందరగా మెత్తగా మిక్సీ పట్టేస్తుంది అన్నట్టు. అండ్ ఇలాగా ఇది వేసాను. అండ్ నెక్స్ట్ ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇంక ఇదంతా ఫైన్ పేస్ట్ చేసుకుంటే చికెన్ మ్యారినేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక పక్క ఇక్కడ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టాను. కొంచెం సాల్ట్ వేసాను అంతే, ఎక్కువగా వేయలేదు. అండ్ ఇలాగా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇంకా డీప్ ఫ్రై చేశాను కదా, ఒక టిష్యూ వేసేసి ఇంకా తీసేద్దామనేసి తీస్తున్నాను అన్నట్టు. మరీ ఎక్కువగా మాడనివ్వద్దు, అలాగని మరీ మెత్తగా కూడా ఉండద్దు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా ఇది రైస్ నేను అప్పుడు నానబెట్టేసాను కదా, ఇది వచ్చేసి నేను 3 గ్లాసెస్ తీసుకున్నా అనుకుంటా రైస్. 3 గ్లాసెస్కి మనం 1 గ్లాస్కి 1.5 వాటర్ వేసుకోవాలన్నట్టు. ఇంకా తక్కువ వేసుకున్నా పర్లేదు, ఎక్కువ నానితే మనం మన అందాజని బట్టి వేసుకోవాలన్నట్టు. మళ్ళీ ఇంకా వంపడాలు ఉండవు కదా, మనం బగారన్నం వండుతాం, బగారన్నం బిర్యానీలోకి కాబట్టి ఇంకా కొలతలు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్కి 1.5 ఖచ్చితంగా వేస్తాను, ఎందుకంటే పాత రైస్ ఉంటాయి, ఎక్కువగా పడతాయి. అండ్ పక్కన వచ్చేసి నేను బిర్యానీలోకి నెయ్యి కావాలనేసి అప్పటిదప్పుడు ఒక 3 డేస్ది మీగడ ఉంటే అది వేడి చేశాను. బట్ ఏంటంటే అది సరిపోదని అనిపించేసింది, ఇంకా మళ్ళీ తెప్పించాను అన్నట్టు. అండ్ టైంకి వచ్చేసరికి నా దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటాయి, బిర్యానీ ఆకు పువ్వు, ఈ లవంగాలు ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి. బట్ ఏంటో ఫస్ట్ టైము నేను ఎప్పుడు రీస్టాక్ చేసుకుంటాను, రీఫిల్ చేసుకుంటాను, కానీ ఈసారి లేదు. సో దానికోసమని ఇంకా బయటికి పంపించాను గణేష్ని. ఆయన ఇంకా నెయ్యి కూడా తీసుకురమ్మని చెప్పాను, ఇంకా అన్నీ తీసుకొచ్చాడు. ఇదిగోండి ఇలాగా ఇవి షాప్లో తీసుకొచ్చామన్నట్టు, అందుకే కుల్లా ఇచ్చారు. అదే ఇప్పుడు మనం సూపర్ మార్కెట్లో అయితే ప్యాకెట్స్లో వస్తుంది కదా, ఇలాగ బిర్యానీ ఆకు పువ్వు. అండ్ నాకు ఇది ఏంటో బిర్యానీ ఆకు ఈ షాప్లో తీసుకుంటే అస్సలు నచ్చదు. సూపర్ మార్కెట్లో అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆకు, మరకలు లేకుండా దుమ్ముగా అస్సలు అనిపించదు. ఇదేంటో దుమ్ముగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇలాచీ తీసుకొచ్చారు. అండ్ బిర్యానీ మసాలా తీసుకురమ్మని చెప్పాను. ఖచ్చితంగా మనం బిర్యానీ చేసుకున్నామంటే బిర్యానీ మసాలా ఉండాలి, అదే మంచి స్మెల్ ఇస్తుంది. నేను అబ్జర్వ్ చేసింది అయితే అదే. మన నార్మల్గా చికెన్ మసాలా ఎన్ని మసాలాలు వేసినా సరే బిర్యానీ మసాలా పక్కా ఉండాల్సిందే. అదే ఆ బిర్యానీకి అసలు టేస్ట్ని ఇచ్చేది, ఆ స్మెల్ని ఇచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఇంకా బౌల్ పెట్టేశాను. ఇంకా స్టవ్ పైన అంటే రైస్ కుక్కర్లో వండుతున్నాను కదా, రైస్ కుక్కర్లో ఇది వేడయ్యి మనం ఇవన్నీ ఫ్రై చేయాలంటే చాలా టైం పడుతుంది. సో దానికోసమని నేను డైరెక్ట్గా ఇక్కడే స్టవ్ పైన అన్నీ ఫ్రై చేసుకొని వాటర్ వేసి ఇంకా కుక్కర్లో వేద్దామనేసి ఇలా పెడుతున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసాను, తర్వాత నెయ్యి వేసాను. నెయ్యి బిర్యానీలో ఎక్కువ పడుతుంది. అండ్ మనం లేయర్స్ వేసుకుంటాం కదా, అప్పుడు కూడా పైనుంచి నెయ్యి వేసుకోవాలి, అప్పుడు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసిన దానికన్నా అట్లా పైన వేసుకొని తిన్న నెయ్యి టేస్ట్ ఇంకా వేరే లెవెల్ అన్నట్టు. అండ్ ఇందులోకి వెళ్తుంది ఫస్ట్ షాజీరా ఖచ్చితంగా వేసుకోండి, బాగుంటుంది.
అండ్ పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక 4, అలాగే దాల్చిన చెక్క, 2 లవంగాలు అండ్ యాలకులు అండ్ అది పువ్వు ఉంటుంది కదా, అదేంటో పువ్వు, తర్వాత ఇది బగార పువ్వు అండ్ బండ పువ్వు అని కూడా అంటారుగా అది, అండ్ ఫైనల్గా బిర్యానీ ఆకులు ఇలా చుంచేసి వేసుకున్నాను. ఇవి అలాగ ఒకసారి ఫ్రై చేయనియాలి. అండ్ ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇది ఇలాగా ఒకసారి అలా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది, మరి వేగాల్సిన ఏం అవసరం ఏం లేదు. అండ్ ఇంకా ఇందులో వాటర్ వేసుకోవాలి. నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4.5 వాటర్ వేసాను అన్నట్టు. అండ్ టేస్ట్ కొంచెం రైస్ ఎక్కువనే కాబట్టి సాల్ట్ కూడా ఎక్కువనే పడుతుంది, సాల్ట్ టేస్ట్ వేసుకున్నాను. అండ్ ఇందులో మెయిన్ పుదీనా కొత్తిమీర అండి, ఇవి రెండు ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది. ఇలా పుదీనా వేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా వేసేసాను అన్నట్టు. అండ్ ఇది ఇప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చిన కొత్తిమీర, ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో కదా. అండ్ దీన్ని ఇంకా మనం రైస్ కుక్కర్లోకి ఎక్కించేద్దాం. ఇంకా ఒక మరుగు వచ్చిన తర్వాత మరుగుతుంది కదా వాటర్, ఆ స్టేజ్లో మనం రైస్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది ఇలా చేసేటప్పటికే ఇంకా ఇక్కడ బిర్యానీ కోసం కూడా ప్రిపరేషన్ చేసుకోవాలి, ఎందుకంటే రెండు మనం ఒకే టైంలో స్టార్ట్ చేసుకోవాలి. ఈ మ్యారినేషన్ కోసం కారం, ఉప్పు, మసాలా అండ్ బిర్యానీ మసాలా, చికెన్ మసాలా అన్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అన్నీ వేసి చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. అండ్ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసాను. అండ్ పెరుగు కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. ఇవన్నీ వేసి చికెన్ను మ్యారినేట్ చేసుకోవాలి. అండ్ బిర్యానీ అయితే నేనైతే ఎక్కువగా చేయను, ఎప్పుడు మా హస్బెండే చేస్తారు బిర్యానీ. సో తను చేస్తేనే నాకు కూడా నచ్చుతుంది, చాలా టేస్టీగా చేస్తారు తనైతే. నేను కూడా చేస్తాను అప్పుడప్పుడు, బట్ అన్ని ప్రిపరేషన్స్ నేనే చేసేస్తాను. జస్ట్ ఆయన వచ్చేసి ఈ కారం, ఉప్పు అన్నీ కలిపేసి వేసేస్తారన్నట్టు. ఈ బగారన్నం అయితే నేనే వేస్తాను. అండ్ చికెన్ కర్రీ కూడా నేనే చేస్తాను, ఒక బిర్యానీ మాత్రమే నేను చేయను అన్నట్టు. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇంకా అన్నీ చక్కగా కలిపి పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇందులో నుంచి నేను కొంచెం చికెన్ తీస్తున్నాను. దేనికోసం అంటే అవి లివర్స్ అండి, బిర్యానీలో లివర్స్ అంత బాగుండవు. అండ్ అలాగే నెక్ పీసెస్ కానీ, ఇవి మన వింగ్స్ కానీ అట్లాంటివి బిర్యానీలో బాగుండవు. బిర్యానీలో ఏంటంటే కొంచెం ఫ్లెష్ ఉన్నవి, మెత్తగా ఉండాలి ముక్క, అట్లాంటివి అయితేనే బిర్యానీకి టేస్ట్ వస్తుంది. ఈ మనం బోన్స్ ఉన్న లాంటివన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను. అది దాంతో నేను పులుసు చేస్తాను బిర్యానీలోకి కాంబినేషన్కి. అండ్ ఇది ఈ క్వాంటిటీ బిర్యానీ. అండ్ చిన్న గిన్నెలోది పులుసు అన్నట్టు. పులుసు కోసం నేను ఇంకా ఆనియన్ పేస్టు, ఇంకా ఆనియన్స్, మిర్చి, ఇంకా మనం ఎలా చికెన్ కర్రీకి ఎలా చేసుకుంటామో అలాగా అన్నీ చేసేస్తున్నాను అన్నట్టు. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ వేసాను. అండ్ మనం మిక్సీ పట్టిన అది ఉల్లిగడ్డ, ఎల్లిపాయ పేస్ట్ వేసాను. ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని అదంతా ఫ్రై అయిన తర్వాత మనం పసుపు వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలన్నట్టు. అండ్ ఇంకా ఇక్కడ డిస్కషన్ ఏంటంటే ఏ గిన్నెలో చేద్దామనేసి డిస్కషన్ అవుతుంది. నేను వచ్చేసి పెద్ద గిన్నెలో చేద్దాము బిర్యానీ బాగుంటుంది అని నేను చెప్తున్నాను. తనేమో ఇప్పుడు నేను కర్రీ వండుతున్నాను కదా, నేను అందులోనే బిర్యానీ చేస్తా అని తను అంటున్నారు. సో అదే డిస్కషన్ నడుస్తుంది కొంచెం. అండ్ అందులో పట్టదు, సెట్ అవ్వదు. చూడండి చికెనే అంత క్వాంటిటీ ఉంది, ఇంకా రైస్ ఎక్కడ పడుతుంది అనేసి నేను అంటున్నాను. ఇప్పుడు మమ్మీ పట్టుకుంది కదా, ఈ గిన్నెలో చేద్దాము బిర్యానీ, మంచిగా కుల్లా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. బిర్యానీకి మనం ఎంత పెద్ద గిన్నె వాడితే అంత బాగుంటుంది. అది ఇంకా ఇక్కడ చికెన్ కర్రీ అయిపోతుంది చూడండి. ఇంకా పసుపు అదే అంతా వేసేసాను కదా, ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి అలా కొద్దిసేపు మగ్గనిద్దాము. అండ్ ఇది పులుసు కాబట్టి వాటర్ ఎక్కువ పడుతుంది. సో దానికోసమని కొంచెం ఎక్కువగా ఆనియన్ పేస్ట్ అలాంటివి గ్రేవీ ఎక్కువ వచ్చేటట్టు చూసుకోండి, మరీ పల్చగా కాకుండా ఉంటుంది అన్నట్టు. అండ్ ఇక్కడ పెద్ద గిన్నె పెట్టేశాను, అందులో ఆయిల్ వేసాను. ఇంకా ఆయిల్ వేడవనివ్వాలి. అండ్ చికెన్ ఫుల్ డీటెయిల్స్ చెప్తున్నానండి, మేము ఎలా చేస్తామో చికెన్ బిర్యానీ. తప్పకుండా రెసిపీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు తెలిసి అందరూ ఇదే వేలో చేస్తారనుకుంటున్నాను.
అండ్ మీరు వేరేగా చేస్తే కామెంట్ చేయండి, ఇంకోలా అలా కూడా ట్రై చేద్దాము. దమ్ బిర్యానీ అయితే కాదు, ఇది ఫ్రైడ్ చికెన్ బిర్యానీ అలా అన్నట్టు. ఇంకా ఇప్పుడు ఆయిల్ వేసాను, ఆయిల్లో కొద్దిగా ఆనియన్ వేసాను అండ్ పచ్చిమిర్చి, చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు ఇంకా అన్నీ వేసేసాను బగారా సామాను. అవి కొద్దిగా అలా ఫ్రై అవనిద్దాం. అండ్ ఈలోపు ఇక్కడ నేను రైస్ కుక్కర్లో అది పెట్టేశాను కదా, సో ఇంక ఇలా రైస్ వేసేస్తున్నాను. రైస్ వేసేటప్పుడు ఏంటంటే నేను ప్లగ్ పెడతాను కదా, అది తీసేస్తాను అన్నట్టు. ఎందుకంటే సమ్టైమ్స్ సెట్టింగ్ వస్తుంది, ఎందుకు వస్తుందో తెలీదు. మన తడి చేతులతో ముట్టుకున్నా లేదంటే ప్లగ్ పెట్టినప్పుడు మనం అందులో స్పూన్ పెట్టినా కూడా మనకి చిన్నగా జర్క్లాగా వస్తుంది. సో దాన్ని అవాయిడ్ చేద్దామనేసి ఇంకా ప్లగ్ తీసేసి వేసాను. ప్లగ్ తీసేసి ఒకసారి అలా మిక్స్ చేసేస్తే ఇంకా కరెక్ట్ కుక్ అవుతుంది. ఇలాగా మనం అంత బగారన్నం అంతా వండాలంటే మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో నెయ్యి ఇంకా అన్నీ ఉన్నాయి కదా, సమానంగా కుక్ అవుతుంది అనేసి కలిపేశాను. అండ్ ఇది చికెన్ సూప్ 3 నడుస్తున్నాయండి. ఇప్పుడు బిర్యానీ వన్ సైడు, ఇది బగారన్నం వన్ సైడు అండ్ ఇది కర్రీ వన్ సైడ్ అన్నట్టు. కర్రీ మీన్స్ సూప్. ఇది బిర్యానీది గ్రేవీ అండ్ మనం చికెన్లో ఎక్కువ మ్యారినేట్ చేసాం కాబట్టి ఇందులో తక్కువగా వేస్తున్నాను. అండ్ సూప్ అయితే చాలా ఎక్కువగా వచ్చేసింది. మళ్ళీ మనకి పక్కన కలుపుకోవాల్సిన అవసరం అసలు సూప్ మనం చేశాను కానీ కర్రీ అసలు ముట్టను కూడా ముట్టలేదు. ఇంక ఇదే సరిపోయింది అన్నట్టు. అండ్ ఇలా ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు ఇందులో పసుపు వేసేసాము. ఇదంతా ఒకసారి ఫ్రై అయ్యాక చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది, కనిపిస్తుంది కదా. ఇంకా ఈ స్టేజ్లో మనం చికెన్ వేసేసుకోవచ్చు. నేను చికెన్లో కూడా ఆయిల్ వేసాను, సో మీకు ఆయిల్ తక్కువగా కనిపిస్తుంది గిన్నెలో, బట్ కర్రీ అయ్యాక చూడండి ఆయిల్ ఎంత పైకి వస్తుందో. ఇది కొంచెం పెద్ద పెద్ద పీసెస్ అండ్ అలాగే మెత్తటి మెత్తటి పీసెస్ అన్నిటినీ ఇలాగా బిర్యానీకి యూజ్ చేసామన్నట్టు. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాము కాబట్టి అడుగంటుతుంది. మళ్ళీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చికెన్ అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది. చూడండి అలాగా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే స్లోగా కుక్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి చికెన్ సూప్, ఇది రైస్, ఇంకా అన్నీ చికెన్ అయిపోయింది. చూడండి చికెన్లో పైకి మొత్తం ఆయిల్ వచ్చేసింది. ఇంకా చికెన్ సూప్ రెడీ అండ్ బిర్యానీ కూడా కుక్ అయిపోయింది. 5 మినిట్స్ 10 మినిట్స్ అలా కుక్ చేసాము. చికెన్ కొంచెం ఒక 70-80% కుక్ అయిపోయింది. ఆల్మోస్ట్ కుక్ అయినా పర్లేదు, ఎందుకంటే మనం 5-10 మినిట్స్ దమ్ పెడతాం అంతే. సో ఇదంతా కుక్ అయింది. 70-80% కుక్ అయిపోయిన తర్వాత ఇంకా లేయర్స్ పెట్టడానికి ఒక గిన్నెలో చికెన్ తీసాము అండ్ కొద్దిగా రైస్ వేసాను. రైస్ పైన వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర వేసేసి కొద్దిగా నెయ్యి వేయాలి. అండ్ మళ్ళీ ఒక లేయర్ చికెన్ వేసేసి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి, రైస్తో ఫిల్ చేయాలి. మీరు కూడా ఇలానే చేస్తారా చికెన్ బిర్యానీ? మేమైతే ఇలా చేస్తాము. దమ్ బిర్యానీ అయితే ఏంటంటే ఇలాగా ఉండదు, కర్రీ ఉడకబెట్టడం ఉండదు, డైరెక్ట్ వేసేయడమే. కింద చికెన్ వేసేసి పైన నానబెట్టిన రైస్ వేసేసి దమ్ పెట్టేసుకోవడమే. అండ్ ఇలాగా ఆనియన్స్ అలాగా లేయర్స్ వేసుకుంటున్నాము. అండ్ చికెన్ అంతా ఇలా 3 లేయర్స్గా వేసేసాను. అండ్ రిమైనింగ్ రైస్ మొత్తం పైన వేసేసి ఇప్పుడు దీనిపైనుంచి ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా వేసి పైనుంచి నెయ్యి వేసుకోవాలి. అండ్ ఫుడ్ కలర్ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే సాఫ్రాన్ యూజ్ చేయలేదు, ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు. ఎలా ఉన్న బిర్యానీ బాగుంటుంది. కలర్ అయితే అస్సలు అవసరం లేదు. ఇలా చూసినా కళ్ళతో ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, ఇంకెందుకు కలర్స్. అది ఇంకా పైనుంచి నెయ్యి వేసేసాను. అండ్ ఇంకా మూత పెట్టేసి ఇది ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఎంత బాగా అనిపిస్తుంది కదా, అంతే బాగుంది. చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంది. చికెన్ ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఉడికింది చికెన్, ఉప్పు కారం కరెక్ట్గా సెట్ అయ్యాయి. అండ్ చాలా టేస్టీగా అయింది బిర్యానీ. అండ్ ఆ రైస్ కూడా చాలా బాగుంది, పొడి పొడిగా భలే వచ్చింది. అండ్ పైన కొంచెం వెయిట్ పెట్టేసి ఒక 5 మినిట్స్ దమ్ పెట్టేయాలి. అండ్ ఈలోపు పిల్లలకి ఇది రైస్ అంతా రెడీ అయిపోయింది కదా, ఇంకా ఫస్ట్ పిల్లలకి తినిపించామనుకోండి మనకి పెద్ద టెన్షన్ పోతుంది. ఇంకా వాళ్ళు మళ్ళీ పడుకుంటారేమో అని దానికన్నా ఇంకా పిల్లలకి తినిపిద్దామనేసి మమ్మీ తినిపిస్తుంది. వాళ్ళు కొంచెం చికెన్ తినడం చాలా తక్కువ అండ్ బిర్యానీ అలాంటివి కూడా పెద్దగా ఇష్టపడరు. ఏదో మనం పెడితే తింటారు అంతేగాని కావాలి అని అయితే ఇష్టపడరు. వాళ్ళకి చిరుతిండ్లు
మనం పూరి ఇలాంటివి అయితే ఎక్కువ నచ్చుతాయి. బట్ ఊరికే మనం అవి చేయలేము కదా, అందుకోసం పూరీలు అవి తినడం మంచిది కాదు, ఆయిల్ ఫుడ్. సో ఇంకా ఇక్కడ ముగ్గురం తింటున్నాం అన్నట్టు. పిల్లలు తినేశారు, ఆయన ఫోన్ చూస్తున్నాడు కన్నయ్య. చిన్నోడు పడుకున్నాడు అనుకుంటా ఆల్రెడీ. ఇంకా వీళ్ళ పిల్లలు పడుకుంటే ఇంకా హ్యాపీగా తినొచ్చు ప్రశాంతంగా. అండ్ ఇక్కడ గణేష్ సర్వ్ చేస్తున్నాడు మాకు. నేను వచ్చేసి అన్నీ సర్ది పెడుతున్నాను. అండ్ స్ప్రైట్ ఉంది, బట్ పిల్లలు చూస్తారనేసి మెల్లగా వెనక్కి పెట్టుకొని తాగుతున్నాం అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వను నేను స్ప్రైట్ ఎక్కువగా, ఎప్పుడో రేర్ కండిషన్లో అప్పుడప్పుడు ఇస్తాను అంతే. అండ్ ఇది వచ్చేసి మా సండే వ్లాగ్ ఎలా ఉందో చెప్పండి. అండ్ ఈ సండే ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకే వ్లాగ్. అండ్ నైట్ వచ్చేసి ఇంకా స్పెషల్ చేశాను మక్కగూడలో. అండ్ ఫ్రైడ్ చికెన్ KFC స్టైల్లో చాలా బాగుంది. ఆ రెసిపీ నేను ఆల్రెడీ షేర్ చేశాను, తప్పకుండా ట్రై చేయండి. అదేంటో చల్లబడినా కూడా క్రిస్పీనెస్ పోలేదు, నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ కొంచెం లెంతీ ప్రాసెస్, బట్ అంత టేస్టీగా అంత క్వాంటిటీ మనకి బయట తీసుకుంటే వందలు వేల్లో కావాలి, బట్ ఇంట్లో చేసుకుంటే హెల్త్కి హెల్త్ ప్లస్ టేస్ట్కి టేస్ట్. అండ్ అందరం తినొచ్చు, ఎంచక్క కడుపు నిండా తినొచ్చు. అది తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ ఇలా బిర్యానీ మీరు ఎంతమంది చేస్తారు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ సండే స్పెషల్ మీరేం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. Thank you so much for watching.